జిల్లా బి కోడూరు మండలం ఐతరంపేట పంచాయతీ అమ్మవారిపేట గ్రామంలో యనమల సుబ్రహ్మణ్యం అనే రైతు పొలంలో కాపుకు వచ్చే టెంకాయ చెట్లను సుమారు 20 చెట్ల దాకా గుర్తు తెలియని వ్యక్తులు చెట్లను నరికేశారు. ఆ రైతు సుబ్రహ్మణ్యం HR9 న్యూస్ మీడియాతో మాట్లాడుతూ, నాకు 6 ఎకరాల పొలంలో అన్ని రకాల చెట్లను 3 సంవత్సరాల క్రితం నాటాను. పొలంను కాపాడుకుంటూ జీవనం సాగిస్తూ ఉన్నాను. నేను పోరుమామిళ్లలో బేకరీ పెట్టుకొని జీవనం సాగిస్తూ ఉన్నాను. నాకు ఎవరు కూడా శత్రువులు లేరు. అయితే నిన్న నా పొలంలో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి చెట్లను నరికేశారు. ఇంకా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో కాపుకు వచ్చే చెట్లు, అలాంటి చెట్లను నరికి నాశనం చేశారు. కాబట్టి నాకు న్యాయం చేస్తారని పోలీసులను ఆశ్రయించానని అన్నారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం తెలుసుకున్న బి కోడూరు పోలీసులు పొలం దగ్గరకు వచ్చి చూసి దర్యాప్తు చేస్తున్నారు. HR9 న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇన్ఛార్జ్ ఎం రామచంద్రయ్య, ఏపీ ఇన్ఛార్జ్ హృదయనాథ్, కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంగ సుబ్బారాయుడు. జిల్లా బి కోడూరు మండలం అమ్మవారిపేట గ్రామంలో ఉండే నా పేరు సుబ్రహ్మణ్యము. నా 6 ఎకరాల పొలము. నా పొలంలో ఒక్క చెట్లు టెంకాయ చెట్లు 4, ఒక్క చెట్లు 16 నరికేసినారు గుర్తు తెలియని వ్యక్తులు. మరి నాకైతే కనుక కక్షపూర్వకంగా ఏమీ లేవు. నేను ప్రతినిత్య పూర్వమామిలో ఉన్నాను. మరి తెలియని దుండగలు ఈ పని చేసినారు. మరి 3 సంవత్సరాల మొక్కలు, కొబ్బరి మొక్కలు వచ్చేసి 15 అడుగులు ఎత్తుంటాయి. ఒక్క మొక్కలు వచ్చేసి 6 అడుగులు ఎత్తున్నాయి. ఈ మొత్తం దుండగలు తీసుకుని పోయినారు, నరికి ఎక్కడెక్కడ పడేసిపోయినారు. మరి ఉపయోగపడకుండా పోయినాయి. దయ ఉంచి డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ నాకు సహకరించి ఆ దుండగులను పట్టుకొని వాళ్ళకి శిక్ష విధించవలసిగా కోరుతున్నాము. లేని పక్షంలో ఇక్కడ మామిడి, నేరేడు, కొబ్బరి, అంజూర మొదలైన మొక్కలు, టేకు మొక్కలు అన్నీ ఉన్నాయి. ఈ ఇంటిని ఎవరైనా కూడా తీసుకుపోయి నరికేసే ప్రాబ్లం ఉంటుంది. దయచేసి నాకు డిపార్ట్మెంట్ వారికి విన్నపము.